శ్రీమాత్రే నమః. హిందూ బంధువులందరికీ నమస్కారం. ఈరోజు మనం ఈ వీడియోలో స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 4వ అధ్యాయము దీపదాన మహాత్మ్యము, కార్తీక పూర్ణిమ మరియు సోమవార ఫలం ఇప్పుడు మనం చెప్పుకుందాం. జనక మహారాజు వశిష్ఠ మహర్షితో, మునీంద్ర, నీ యొక్క వాక్సుధారసమును పానము చేస్తున్న నాకు ఇంకా తృప్తి తీరలేదు. కావున తిరిగి కార్తీక వ్రత పుణ్యమును తెలుపండి. ఆ కార్తీక మాసములో ఏ దానము చేయాలి, ఏ వ్రతమును ఆచరించాలో మాకు తెలుపండి అని అన్నాడు. అందులకు వశిష్ఠ మహర్షి, మహారాజా, పాపములను నశింపచేయున్నది, పుణ్యమును వృద్ధి పొందించున్నది అయిన కార్తీక వ్రతమును ఇంకా చెప్పేదను వినుము. కార్తీక మాసములో సాయంకాలమున శివాలయమందు దీపారాధన చేసినచో అనంత ఫలం కలుగుతుంది. కార్తీక మాసములో శివాలయములో గోపుర ద్వారమందు, శిఖరమందు, ఈశ్వరలింగ సన్నిధియందు దీపారాధన చేసినచో సమస్త పాపములు నశిస్తాయి. ఎవరైతే కార్తీక మాసములో శివాలయములో ఆవు నేతితో గాని, నువ్వుల నూనెతో గాని, విప్ప నూనెతో గాని, నారింజ నూనెతో గాని భక్తితో దీప సమర్పణ చేస్తారో వారు ధన్యులు. వారు ధర్మజ్ఞులు, ధర్మాత్ములు అవుతారు. పూర్వోక్తములైన నూనెలు సంభవించనిచో ఆముదంతోనైనా దీపమును సమర్పించినచో పుణ్యవంతులవుతారు. కార్తీక మాసములో శివాలయములో మోహం చేత గాని, బడాయికి గాని, భక్తితో గాని దీపమిచ్చేవారు శివప్రియులవుతారు, సందేహమే లేదు. పూర్వకాలమందు పాంచాల దేశమందు కుబేరునితో సమానమైన ఒక రాజు కలడు. సంతానము లేక గోదావరి తీరమందు తపస్సు చేస్తున్నాడు. గోదావరి స్నానార్థమై పైప్పల మహాముని అచటికి వచ్చి మహారాజును చూసి, రాజా, ఎందుకు తపస్సు చేస్తున్నావు అని అడిగాడు. ఆ మాట విని మహారాజు, మునీశ్వరా, నాకు సంతానం లేదు, కావున సంతానము కొరకు తపస్సు చేస్తున్నాను అని చెప్పెను. అప్పుడు ఆ బ్రాహ్మణుడు మహారాజుతో, రాజా, భక్తితో బ్రాహ్మణులను, శివుణ్ణి సంతోషపెట్టు. అలా అయినచో నీకు పుత్ర సంతానం కలుగుతుంది. ఇలా పైప్పలముని చెప్పగా ఆ రాజు ముని మాటలు విని ఆనందసాగరమగ్నుడై అతనికి నమస్కరించి ఇంటికి వెళ్ళి స్నానము చేసి అలంకృతుడై శివప్రీతిగా దీపదానములను చేసెను. పిమ్మట కార్తీక మాసములో ఆ రాజు చేసిన పుణ్యము చేతనే రాజు భార్య గర్భవతి అయి 10వ మాసమున 2వ సూర్యుని వలె ప్రకాశించే ఒక పుత్రుణ్ణి కన్నది. ఆ రాజు అధికానందమును పొంది, కార్తీక మహాత్మ్యము సత్యమైనది, ఈ కార్తీక వ్రతము ధర్మార్థ కామమోక్షములనిచ్చును, సమస్త భూతములకు కార్తీక మాసము శుభప్రదము అని వచించాడు. తరువాత రాజు తన కుమారునకు శత్రుజిత్ అని నామకరణం చేసి బ్రాహ్మణులను గోభూదానాదులతో పూజించాడు. బాలుడు క్రమంగా వృద్ధి నొంది యవ్వనవంతుడై, శూరుడై, సుందరుడై, వేశ్యాసంగలోలుడై, అంతటా తృప్తి లేక పరస్త్రీలయందు ఆసక్తి కలిగి ధనాధికమునిచ్చి వారిని లోబర్చుకొని సంభోగించెడివాడు. ఇది తగదని చెప్పిన గురువులను, బ్రాహ్మణులను ధిక్కరించి జాతిని విడిచి జాతి సంకరకారకుడై దేవప్రతిమలను నిందిస్తూ కఠినంగా మాట్లాడుతూ నిరంతరము కత్తిని చేతధరించి అడ్డం వచ్చిన వారిని హింసిస్తూ అన్యాయ మార్గవర్తనుడై ఉండెను. ఇలా ఉండగా ఆ గ్రామములో ఒక బ్రాహ్మణోత్తముని భార్య, విశాలమైన కన్నులు కలిగినది, చక్కని శరీర సౌష్ఠవము కలిగినటువంటి సౌందర్యవతి, రూపవతి, చిలుక పలుకువలే సుస్వరమైన వాక్కు కలిగినటువంటి మరియు మన్మథోద్రేకము కలదై ఉండెను. ఆ రాకుమారుడు అట్టి విప్రభార్యను చూసి ఆమె సౌందర్యమునకు సంతోషించి ఆమె యందు ఆసక్తి కలిగిన వాడయ్యెను. బ్రాహ్మణుని భార్య కూడా ఆ రాజకుమారుని యందు ఆసక్తి కలిగినదాయెను. తరువాత ఆ బ్రాహ్మణుని భార్య అర్ధరాత్రి యందు భర్తను విడిచి రాజకుమారుని వద్దకు వెళ్ళి అతనితో రాత్రి శేషమంతయు సంభోగించి ఉదయానికి పూర్వమే తిరిగి ఇంటికి వచ్చెను. ఈ విధంగా అనేక దినములు గడిచినవి. ఆ సంగతి ఆ బ్రాహ్మణుడు తెలుసుకుని
నిందితమైన నడతగల భార్యను, దానిని మరిగిన రాజకుమారుణ్ణి చంపుటకు కత్తిని చేతధరించి ఎప్పుడు చంపుటకు వీలు దొరుకుతుందా అని కాలమును ప్రతీక్షించుచుండెను. ఇలా కొంతకాలం గడిచిన తరువాత ఒకనాడు శివాలయాన కార్తీక పూర్ణిమ సోమవారం నాడు బ్రాహ్మణి తన చీర అంచుని చింపి వత్తిని చేసెను. రాకుమారుడు ఆముదమును తెచ్చెను. ఆ వత్తితో ఆ చిన్నది దీపము వెలిగించి అరుగు మీద పెట్టెను. అచ్చటే వారిద్దరూ కామశాస్త్ర ప్రకారము సంభోగమును అత్యుత్సాహముతో చేసి సుఖించారు. అంతటా ఆ బ్రాహ్మణుడు కత్తిని ధరించి వెళ్ళి మారువేషముతో జీర్ణ శివాలయమందు దూరి తలుపులు గట్టిగా బిగించి కత్తితో ముందుగా రాజకుమారుని పొడిచి తరువాత భార్యను కూడా నరికివేశాడు. అంతలో రాజకుమారుడు కొంచెం జ్ఞప్తి తెచ్చుకొని కత్తితో బ్రాహ్మణుణ్ణి నరికాడు. ఇలా పరస్పర వ్యాఘాతముల చేత ఆ జీర్ణ దేవాలయమందు ఆ ముగ్గురు మృతి చెందారు. ఆ దినము కార్తీక పూర్ణిమ సోమవారము. దైవవశము చేత అట్టి పర్వమందు ముగ్గురికి శివుని సన్నిధియందు మరణం కలిగింది. అంతలో పాశహస్తులై యమకింకరులు వచ్చారు. అంతలోనే రుద్రుని నేత్రాలతో భయమునిచ్చేవారై శివకింకరులు కూడా వచ్చారు. తరువాత శివదూతలు రాజకుమారుణ్ణి, బ్రాహ్మణ భార్యను విమానము మీద ఎక్కించారు. యమదూతలు బ్రాహ్మణుని కాళ్ళుగట్టి తీసుకొని పోవడానికి ప్రయత్నించారు. ఇలా తన భార్యకు, రాజకుమారునికి కైలాసగమనమును, తనకు యమలోక గమనమును చూసి బ్రాహ్మణుడు, శివదూతలారా, ఈ నా భార్య జారిని, ఈ రాజకుమారుడు కూడా జారుడు కదా, నేను బ్రాహ్మణుడను, సదాచారవంతుడను కదా, ఇలా ఉండగా నాకు ఈ గతి ఏంటి, వారికి ఆ గతి ఏంటి అని అడిగాడు. అందులకు ఆ శివదూతలు ఆ బ్రాహ్మణునితో, బ్రాహ్మణోత్తమా, నీవన్న మాట సత్యమే, కానీ అందులో ఒక విశేషమున్నది, చెప్పెదము వినుము. ఈ నీ భార్య పాపాత్మురాలు, జారిని అయినప్పటికీ కామమోహము చేత కార్తీక పూర్ణిమ సోమవారం నాడు శివాలయమందు దీపారాధనకు తన చీరను చించి వత్తిని చేసి ఇచ్చింది. కావున ఈమె పాపములన్నీ భస్మములైనాయి. ఈ రాజకుమారుడు దీపార్థమై ఆముదమును తెచ్చి పాత్రలో ఉంచి ఇచ్చినందున క్షీణపాపుడయ్యాడు. కాబట్టి కామమోహము చేతనైనా శివాలయమందు దీపదానం చేసినవాడు ధన్యుడు, సర్వయోగులందు అధికుడవుతాడు. కనుక దీపార్పణము చేత నీ భార్యకు, రాజకుమారునకు కైలాసము, దీపదానము చేయనందుకు నీకు నరకము సిద్ధించాయి. ఇదివరకు నీవెంత శుద్ధముగా ఉన్ననో వారితో సమానుడవు కాలేదు. ధర్మ సూక్ష్మం ఇది అని వారు చెప్పారు. శివదూతలు ఈ ప్రకారంగా చెప్పిన మాటలను విని రాకుమారుడు దయావంతుడై, అయ్యో, ఈ బ్రాహ్మణుని భార్యతో రమించి ఈ బ్రాహ్మణుని చేత శివాలయమందు హతుడనైన నాకు కైలాసము, ఇతనికి నరకము కలుగుట చాలా దుఃఖకరంగా ఉన్నది. కాబట్టి నా దీపదాన పుణ్యమును కొంత ఈ బ్రాహ్మణునకు ఇచ్చెదను. ఏకకాలమందు మృతి నొందిన మా ముగ్గురికి సమానగతియే ఉండవలెను అని ఆలోచించి తన దీపదాన పుణ్యమును బ్రాహ్మణునకు కొంచెం ఇచ్చెను. ఆ పుణ్యము చేత బ్రాహ్మణుడు దివ్యమైన విమానమెక్కి కైలాసమునకు వెళ్ళెను. అజ్ఞానముతో చేయబడిన ఒక దీపదానముచే ముగ్గురు కైలాసమునకు వెళ్ళారు. కాబట్టి తప్పక కార్తీక మాసమందు ధర్మమును చేయవలెను. అలా చేయనివాడు రౌరవ నరకమును పొందును. కార్తీక మాసమందు నిత్యము శివాలయమందు గాని, విష్ణు ఆలయమందు గాని దీపమాలను సమర్పించినచో దీపదాన పుణ్యముతో జ్ఞానమును పొంది తద్వారా పునరావృత్తిరహితమగు మోక్షమును పొందును. సందేహమే లేదు. కార్తీక మాసములో హరి సన్నిధిలో స్త్రీలు గాని, పురుషుడు గాని తన శక్తి కొలది దీపార్పణము చేసినచో సర్వపాపనాశనం కలుగుతుంది. కాబట్టి నీవు కూడా శివాలయమందు కార్తీక మాసములో దీపముల పంక్తి సమర్పించుము అని వశిష్ఠ మహర్షి జనక మహారాజునకు చెప్పెను.
స్కాంద పురాణాంతర్గత కార్తీక పురాణంలోని 4వ అధ్యాయం సంపూర్ణం. ఆ పరమేశ్వరుని మరియు శ్రీ మహావిష్ణువు యొక్క ఆశీస్సులు, కృపాకటాక్షాలు సదా మనందరిపై ఉండాలని కోరుకుంటూ స్వస్తి.